ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్. మన ఆరాధ్య దైవం, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి, కారణ జన్ముడు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అద్దంకి నియోజకవర్గం మన పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి పుట్టినరోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఈ సృష్టి ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం ఆయన ఎప్పుడు కూడా మన మధ్య ఉంటాడు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి. సినిమా నటుడుగా కానీ లేకపోతే రాజకీయంగా కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సినిమా నటుడుగా విభిన్న పాత్రలు నటించాడు. ఈ పాత్ర వేశాడు, ఈ పాత్ర వేయలేదు, ఈ పాత్రని మెప్పించాడు, ఈ మాత్ర మెప్పించలేకపోయాడు అనేది ఏం లేకుండా అన్ని పాత్రలు మహోన్నతంగా నటించి గొప్ప నటుడు అయ్యాడు. ప్రపంచంలోనే పెద్ద నటుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. రెండవది, ఆ తర్వాత తెలుగువారు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చారు ఈ గౌరవంతో, వారికి కూడా ఏదో ఒకటి చెయ్యాలి నేను అని చెప్పి వారి రుణం తీర్చుకోవాలని చెప్పి 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఆయన ఏమైతే అనుకున్నాడో, ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కార్యక్రమాలను కూడా చాలా గొప్పగా చేశాడు. సంక్షేమం అనే పదము అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచే వచ్చింది. ఎందుకంటే ఈ రోజు వీళ్ళు చెబుతున్నారు పెన్షన్లు మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చామని. అసలు ఆ పెన్షన్ అనే పథకాన్ని తీసుకొచ్చిందే అన్న నందమూరి తారక రామారావు. ఆ రోజు వితంతువులు కానీ ముసలివాళ్ళు కానీ బిడ్డల దగ్గర యాచించలేకపోతున్నారు, డబ్బులు అడగలేకపోతున్నారు, వాళ్ళు కుమిలిపోతున్నారు. వాళ్ళకి ఏదో చోట మనం సొంతగా వాళ్ళకి 10 రూపాయలు అందిస్తే మంచిదని చెప్పి ఆ రోజు మొట్టమొదటిసారి పెన్షన్ పథకం ఏర్పాటు చేయడం. అలాగనే స్త్రీలకు సమానం, స్త్రీలు కేవలం ఒంటింటికే పరిమితం అవుతున్నారు, వాళ్ళకు కూడా ఆస్తిలో సమాన ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేసిన ఘనత నందమూరి తారక రామారావు. పేదవాళ్ళు ఎప్పుడు కూడా గుడిసెలలో ఉండాలి అనేది లేకుండా వాళ్ళకు కూడా పక్కా ఇంటి నిర్మాణం చేపట్టిన ఘనత ఈ దేశంలో నందమూరి తారక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.